హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ బై విధు. ఇవాళ మనం ఇంట్లోనే టేస్టీ చాక్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నాము. దానికోసం నేను 2M కంపెనీ నుంచి మిల్క్ కాంపౌండ్ని యూస్ చేస్తున్నాను అండ్ హార్ట్ ఇంకా డైరీ మిల్క్ షేప్ తీసుకున్నాను మౌల్స్. ఇప్పుడు ఈ చాక్లెట్లో నేను 2 బార్స్ని యూస్ చేసి చేసుకోబోతున్నాం చాక్లెట్స్. సో 2 బార్స్ని నీట్గా చాప్ చేసేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. సో దానికోసం కింద వాటర్ పెట్టుకోవాలి ఒక గిన్నెలో, పైనేమో మెల్ట్ చేయాలి. డబుల్ బాయిలింగ్ అంటే ఇట్లా చేస్తారు. సో అది చిన్నగా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ డబుల్ బాయిలింగ్ మెథడ్లో వాటర్ అనేది పై బౌల్కి టచ్ అవ్వకుండా చూసుకోండి. సో టచ్ అవుతే మనకి చాక్లెట్ మంచిగా అవ్వదు. సో మొత్తం మెల్ట్ అయిపోయాలి. మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకోండి. సో మెల్ట్ అయిన తర్వాత దాన్ని వెంటనే మౌల్స్లోకి వేసుకోవద్దు, కాస్త చల్లారనివ్వాలి. సో నార్మల్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాత వీటిని మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక 3 టైమ్స్ అయినా 2-3 టైమ్స్ మనం దాన్ని కొంచెం ట్యాప్ చేసుకోవాలి ఎయిర్ బబుల్స్ రిలీజ్ చేయడానికి. అండ్ పోసేసిన తర్వాత చాక్లెట్ దాంట్లోకి పైనుండే ఎక్స్ట్రా చాక్లెట్ అంతా కూడా ఒకసారి నైఫ్ తోటి నీట్గా క్లీన్ చేసేసేయండి. దెన్ డైరీ మిల్క్లో కూడా అంతే, అంటే ఏ మౌల్ యూస్ చేసినా పైన ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మనం నైఫ్ తోటి క్లీన్ చేసేయాలి, లేకపోతే అది కూడా అంటుకుపోతుంది. సో నెక్స్ట్ 20-25 మినిట్స్ నార్మల్ ఫ్రిడ్జ్లోనే నేను దీన్ని సెట్ చేసుకున్నాను. చాక్లెట్స్ ఎంత బాగున్నాయో. కొంతమందికి 20 మినిట్స్ పైనే పట్టొచ్చు, కొంతమందికి తక్కువ టైంలోనే అయిపోవచ్చు. సో మీరు సెట్ అయ్యే వరకు ఉండనివ్వండి, దాన్ని ఊరూరికే బయటికి తీస్తూ ఉండకండి. నేను ఇక్కడ ఒక చాక్లెట్ని బ్రేక్ కూడా చేసి చూపిస్తాను. సూపర్ అంటే సూపర్ ఉండింది. డైరీ మిల్క్ లానే ఉంది, కానీ మన ఓన్గా చేస్తే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. బాయ్.